అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ ఇన్సైడర్. నేను రాజు. గతంలో కాంచన అనేసి ఒక సినిమా వచ్చింది. ఆ కాంచన సినిమాలో ఒక ట్రాన్స్‌జెండర్‌ని ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక పలుకుబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆమెను హత్య చేస్తాడు. ఆ హత్యను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అయ్యో పాపం ట్రాన్స్‌జెండర్‌ని హత్య చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? కిరాతకంగా హత్య చేశాడని చెప్పేసి అందరూ కూడా అనుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత ఆ ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించినటువంటి ఆమె కూతురు డాక్టర్ అవ్వడం, తర్వాత ఆ కథంతా కూడా నడిచినటువంటి సిచ్యువేషన్. అయితే అలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేకెత్తించింది. ఎస్పెషల్లీ ట్రాన్స్‌జెండర్స్‌కి నాయకురాలుగా ఉన్నటువంటి హాసిని అనేటటువంటి ఒక ట్రాన్స్‌జెండర్‌ని గత నెల 26వ తేదీన నెల్లూరు జిల్లా కొడవలూరు దగ్గర అతి కిరాతకంగా కొంతమంది హత్య చేశారు. ఎంతమంది అంటే దాదాపు 15 మంది ఈ హత్యలో పాల్గొన్నారు. 20 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి మరీ ఈ ట్రాన్స్‌జెండర్‌ని హత్య చేసినటువంటి పరిస్థితి. అసలు ఎవరి హాసిని? 20 లక్షలు సుపారీ ఇచ్చి మరీ ఆ హాసినిని హత్య చేయించాల్సినటువంటి అవసరం ఎవరికొచ్చింది? ఎందుకని ఆమెనే టార్గెట్ చేశారు అనేటటువంటి వివరాలు గాని తెలుసుకుంటే విస్తుపోయేటటువంటి వాస్తవాలు మన కళ్ళ ముందుంటాయి. ఈ హాసిని అనేటటువంటి ఈ ట్రాన్స్‌జెండరు ఈమె వచ్చేసి నెల్లూరు జిల్లాలో తోటపల్లిగూడూరు మండలం చిన్న చెరుకూరుకు చెందినటువంటి గిరిజన కాలనీలో ఆమె జన్మించారు. అయితే ఆమె సుదీప్ అంటే ఒక అబ్బాయిగా జన్మించిన తర్వాత 7వ తరగతి వరకు చదువుకున్నాక ఆమె ఊరు వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ట్రాన్స్‌జెండర్‌గా మారి ట్రాన్స్‌జెండర్ల సమస్యల మీద గలమెత్తినటువంటి వ్యక్తిగా మారారు. ఎందుకంటే నేను కూడా ఆమెను చూడడం జరిగింది. ఎస్పెషల్లీ తిరుపతి జిల్లాలో అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ట్రాన్స్‌జెండర్స్ సమస్యల మీద హాసిని అలుపెరగని పోరాటం చేశారు. ఎందుకంటే అప్పట్లో కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్‌ని సైతం నిలదీసినటువంటి పరిస్థితి హాసిని. కనీసం మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, ట్రాన్స్‌జెండర్లని మనుషులుగా గుర్తించి కనీసం మాకు ఓటు హక్కు కల్పించండి, చివరికి మాకు రేషన్ కార్డు ఇవ్వండి, ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లలో నుంచి మాకు ఈ ఇంటికి సంబంధించినటువంటి ఆవాసాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి అనేక రకాలైనటువంటి సమస్యల మీద ఈ హాసిని ట్రాన్స్‌జెండర్ల తరఫున చాలా పోరాటం కూడా చేశారు. అంతేకాకుండా కలెక్టరు అప్పట్లో ఉన్నటువంటి అధికారులు ఆమె చేసినటువంటి పోరాటంతో దిగి రావడమే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి చాలామంది ట్రాన్స్‌జెండర్లకి దామినీడు సమీపంలో ఇళ్లనిచ్చారు. అంతేకాకుండా వాళ్ళకి రేషన్ కార్డులు మంజూరు చేశారు, ఓటర్ కార్డులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా హాసిని ట్రాన్స్‌జెండర్ల పాలిట ఒక దైవంగా మారారు. సో ఆమె ఒక నాయకురాలుగా మారడంతో పాటు ఆమెకు ట్రాన్స్‌జెండర్ల నుంచి భారీ ఎత్తున సపోర్ట్ లభించింది. దీంతో తిరుపతికి పరిమితమైనటువంటి హాసిని ఆ తరువాత ట్రాన్స్‌జెండర్ నాయకురాలుగా ఎదుగుతూ అనేక ప్రాంతాల్లో నాయకురాలుగా మారింది. ఎస్పెషల్లీ రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలతో పాటు కోస్తాంధ్రాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు, వీటితో పాటు మనకున్న సమాచారం మేరకు రాయచూరు, అలాగే ధార్వాడ, చిక్కమంగళూరు, హుబ్లీ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ హాసినికి అక్కడ ట్రాన్స్‌జెండర్లంతా కూడా ఈమంటే చాలా గౌరవిస్తారు. సో ఈమెని వాళ్ళ నాయకురాలుగా కూడా భావించేటటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా హాసిని తన తోటి ట్రాన్స్‌జెండర్లకి ఏ కష్టం వచ్చినా సరే ఆమె నిలబడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఆమె చాలా స్థిరపడినటువంటి పరిస్థితి. సో ఒకానొక దశలో ఈ హాసిని ట్రాన్స్‌జెండర్లతో కలిసి భిక్షాటన చేసేటటువంటి స్థాయి నుంచి ఈరోజు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలకి పడగెత్తినటువంటి పరిస్థితి. ఆమెకు వాళ్ళకు సంబంధించినటువంటి సానుభూతి పరులు, అలాగే ఆమెకు అనుచరులు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తుంటే నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఒక ఇల్లు ఉందని చెప్పేసి, అలాగే రాజీవ్ గాంధీ నగర్లో 2 ఇల్లు, తిరుపతిలో ఒక ఇల్లు ఉందని చెప్పేసి, చిన్న చెరుకూరులో వాళ్ళ తల్లిదండ్రులకు ఆమె ఇంకొక ఇల్లు కట్టిస్తుందని చెప్పేసి, సో ఈ విధంగా ఆర్థికంగా స్థితి మంత్రాలు అయింది హాసిని అనేటటువంటి పరిస్థితిని తన తోటి ట్రాన్స్‌జెండర్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు హాసినిని హత్య చేయాల్సినటువంటి అవసరం ఏంటి? సో హాసిని అనేటటువంటి ట్రాన్స్‌జెండర్ ద్వారా మరికొంతమంది ట్రాన్స్‌జెండర్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఎవరు కూడా వినకపోవడంతో అలేఖ్య అనేటటువంటి ఒక ట్రాన్స్‌జెండరు మరొక 2 ట్రాన్స్‌జెండర్లని మిగతా ట్రాన్స్‌జెండర్లు ఎవరో పట్టించుకోవట్లేదు. దీంతో వాళ్ళంతా కూడా హాసిని మీద ఒక రకంగా చెప్పాలంటే కన్నేశారు. హాసినిని ఎలాగైనా సరే అంతమొందిస్తే ఆమె స్థానాన్ని ఎగబాకొచ్చు, ఆమెకున్నటువంటి నాయకత్వాన్ని, ఆమె సీటుని అంటే ఆధిపత్య పోరు కోసం మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా సరే ఒక మాఫియా డాన్ ఉంటే ఆ మాఫియా డాన్ చైర్ను లాగేసేదానికి ఏ విధంగా కింద నుంచి పోరాటం చేస్తుంటారో ఆ విధంగా
ఈ ట్రాన్స్జెండర్ల నాయకురాలైనటువంటి హాసిని సీటుని లాక్కునేందుకు అలేఖ్యతో పాటు మరికొంతమంది కలిసి ఆమెను హత్య చేశారు. ఈ హత్యకు దాదాపు 20 లక్షల రూపాయలు సుపారీచి మరి హత్య చేయించినటువంటి పరిస్థితి. ఒకానొక దశలో భిక్షాటన చేస్తూ ట్రాన్స్జెండర్గా బతికి ఇంటి నుంచి పారిపోయినటువంటి హాసిని ఇప్పుడు అతి కిరాతకంగా హత్యకు గురైంది. దాదాపు 20కి పైగా మీద కత్తిపోట్లు ఉన్నటువంటి పరిస్థితి. సో ఆమె మరణంతో ట్రాన్స్జెండర్లంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పోలీసులు ఇప్పటికే ఈ కేసును ఛేదించారు. 15 మంది నిందితులను గుర్తించారు. అందులో సాంకేతికమైనటువంటి అంశాలతోటి 12 మందిని అరెస్ట్ చేశారు. మరొక 3 కోసం వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మన సినిమాల్లోనే చూస్తూ ఉంటాం, మాఫియా ఏ విధంగా ఉంటుంది, ఒక సీటు కోసం ఆధిపత్యం కోసం ఏ విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, హత్యలు జరుగుతుంటాయని. కానీ హాసిని విషయంలో అదే జరిగింది. ట్రాన్స్జెండర్లకి నాయకత్వం వహించాలి అనేటటువంటి ఆ సీటు కోసం హాసినిని హత్య చేసినట్టు తెలుస్తోంది. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.